దేశ సమగ్రత సమైక్యత కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు కొండ్రు మురళి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల వారికి చేరువైందని, మిగిలిన పార్టీలు కేవలం వారి స్వలాభం కోసం పనిచేస్తాయే తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తాయని విమర్శించారు. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ నేతలు సమాయత్తం కావాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఇంతమంది పెద్దలైనటువంటి వ్యక్తుల్ని అలాంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తికి మన పార్టీలో ఇప్పటి నుంచే ట్రైన్ చేయాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉందని మీకు మనం చేస్తున్నాం. మీ పట్టణంలో మీ యూనిట్గా మీరు డెవలప్ చేయండి. అలాగే సభ్యత్వం ఉంది, కార్యవర్గం ఏర్పాటు ఉంది, విభాగాలు ఏర్పాటు ఉన్నాయి. ఇదంతా నీకు రేపటి నుంచి బయట పని ఉంది. ఉమెన్ ఫోర్స్ మన దగ్గర ఉందా? అప్పటికప్పుడు ఎదుర్కొన్నాం. అలా కాదు, కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుని ప్రజా జీవితంలో అందరూ కూడా ఉన్నాం. మరి అన్ని ప్రసాదాలకి ఏ విధంగా మరి చదువులు కావాలిగా ఎక్కువస్తున్నామో ఇంకా ఎక్కువగా కష్టపడాలి. మరి నీ మీద నమ్మకంతో మరి ఆయన ఇవ్వడం మరి దాన్ని ఒక బాధ్యతగా వాతావరణాన్ని కంటిన్యూస్గా ఏ రోజు కూడా ఎప్పుడు ఇంకా నీకు వచ్చే బాధ్యత చాలా ఎక్కువ బాధ్యత. ఈ రోజు నేను చాలా మంది వచ్చారు, కానీ ప్రతి ఫంక్షన్ కూడా ఈ టౌన్ లో నువ్వు చేయవలసి వస్తుంది. చాలా బాధ్యతగా కష్టపడాలి. మరి ఏదైతే నేను నమ్ముకొని అన్నా మరి ఈ పదవి ఇచ్చాడో ఆ పదవిని అమలు చేసే విధంగా నువ్వు కష్టపడాలని సంబంధించి అందరితో